ఎంత సంతోషకరమైన అనుభవంగా ఇది సాగుతూ ఉంది. కానీ ప్రారంభం నుంచి అలా లేదు. ఇక్కడ కొన్ని పరీక్షలు మనం చూడాలి ప్రేమైన దేవుని బిడ్డారా. ఏలియా కెరీతు వాగు దగ్గర నుంచి సీదోను సంబంధమైన సారెపతు అనేటువంటి గ్రామానికి వచ్చాడు. అక్కడ ఆ ఊరి బయటనే ప్రేమైన దేవుని బిడ్డారా, మరి ఆ యొక్క వ్యక్తిని ఎవరైతే తనకు పోషణ ఇస్తూ ఉన్నాడో, పోషణ ఇవ్వాలనేటువంటి మరి ఒక వ్యక్తిని నిర్ణయించాడో ఆ వ్యక్తి కనిపిస్తూ ఉన్నది. బహుశా ఏలియా అనుకొని ఉండవచ్చు, నా కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వ్యక్తి చాలా ధనవంతుడై ఉండవచ్చు, ఈ విధవరాలు ధనవంతురాలై ఉండవచ్చు, లేకపోతే ఆమెకు ఏమీ తక్కువ లేకుండా ఉండవచ్చు, అన్నీ కూడా ఉండవచ్చు అని అనుకున్నాడు. కానీ చూడటమే చినిగిపోయినట్లుగా వస్త్రధారణ, చింపిరిగా వెంట్రుకలు, పుల్లు ఎరుకునేంతగా బలహీనంగా, ఆమె చూస్తేనే ఎంతో దుఃఖములో ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. ఎవరు అనుకుంటారు ఈ ప్రపంచంలో అటువంటి వ్యక్తి ద్వారా నాకు ఆహారం దొరుకుతుందని? ద టెస్ట్ ఫర్ హిస్ న్యాచురల్ ఐ, ద టెస్ట్ ఫర్ హిస్ స్పిరిచువల్ ఐ. శారీరక కన్నుకు ఒక పరీక్ష జరుగుతూ ఉంది, ఆత్మీయ కన్నుకు ఒక పరీక్ష జరుగుతుంది ఏలియాకి. ఇప్పుడు చూడటానికేమో ఆమె తనను పోషించే రకంగా కనిపించటం లేదు. కానీ దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నేను ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చాను అనేటువంటి మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకని మీరు గమనించారా, ఆమె దగ్గరకు వెళ్ళి నాకు మాంసం పెట్టమనలా. ఫస్టే ఏమంటున్నాడు ఏలియా? వెళ్ళి ఏమంటున్నాడండి? మొట్టమొదటిగా వెళ్ళి అప్పము కూడా అనలా. ఏమన్నాడండి? నీళ్ళు అడుగుతూ ఉన్నాడు. నీళ్ళు ఫ్రీ కదా అమ్మ, నీవు నాకు నీళ్ళు ఇవ్వు. ఏమడుగుతే ఏమవుతుందో, ఏం జవాబు చెప్తుందో అని నీళ్ళు అడుగుతున్నాడు. నీళ్ళు తేవటానికి పోతుంటే, అంతే కదండి రాశారు, ఆమె తీసుకురావడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఏమో దేవుడు చెప్పాడు కదా, మరలా నేను అవిధేయత చూపితే ఎట్లా అని, అమ్మ దాంట్లో ఒక చిన్న అప్పం చేయి అంటే మీరు చేసుకునే రొట్టెలో బయట అనమాట, చిన్న అప్పం ఒకటి చేస్తే అమ్మ అంటే ఆయనకు నిజంగా హీఈస్ గోయింగ్ త్రూ ఏ టెస్ట్. ఇప్పుడు చూడటానికేమో ఆమె ఫిజికల్గా చూస్తే తనను పోషించే సామర్థ్యం ఉన్నట్టు కనిపించట్లా. అందుకని నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగి ఆమె వెళ్తూ ఉన్నప్పుడు చిన్న మాట అంటున్నాడు. అంటే కొన్నిసార్లు మనం కూడా ఈ అనుభవం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ఎవరినైనా అడగాలి అంటే వాళ్ళు మనల్ని చూసేటప్పుడు అడగం. అటు తిరిగినప్పుడు, ఇటు తిరిగినప్పుడు, పోతున్నప్పుడు, అటు పోయినప్పుడు, ఇటు పోయినప్పుడు ఒక చిన్న మాట అంటాం అన్నమాట. ఏమైనా 100 రూపాయలు ఉందండి అంటే చూస్తూ ఉంటే అడగం. కొన్నిసార్లు ఎదురుగా ఉంటే ఏమో ఎలా ఉంటుందో రెస్పాన్స్ అని. ఏలియా కూడా బహుశా నేను అనుకుంటున్నాను, ఏలియా కూడా మనలాంటి మానవుడే అని దేవుని వాక్యం రాస్తూ ఉంది. హల్లెలూయా. అందుకని ఆమె తేవడానికి వెనక్కి తిరిగితే వెనకాల నుంచి అంటున్నాడు, చిన్న అప్పం ఉంటుంది అమ్మ, చిన్న అప్పం ఒకటి ఉంటే. ఆమె అంటూ ఉంది, నో అప్పం, ఏం లేదయా నా దగ్గర. హీస్ బీయింగ్ టెస్టెడ్. ఒకటి దయచేసి నా మాట వినాలి, ఫర్ హిస్ న్యాచురల్ ఐ, ఫర్ హిస్ స్పిరిచువల్ ఐ ఒకటి. రెండవది ద టెస్ట్ ఫర్ హిస్ హార్ట్. తన హృదయానికి కూడా ఇప్పుడు ఒక పరీక్ష, తన హృదయం పరీక్ష. తన హృదయంని ఇప్పుడు నిబ్బరపరచుకోవాలి, తన హృదయాన్ని ఇప్పుడు ధైర్యపరచుకోవాలి. చూస్తే కళ్ళ ముందేమో పరిస్థితి బాగోలేదు, ఏమీ నిరీక్షణ ఉన్నట్టు కనిపించట్లేదు, ఏమి జవాబు వస్తుందనే నమ్మకం లేదు. ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డారా, ఆమె ద్వారా తన జీవితం ఎలా ముందుకెళ్తుందో తనకు అర్థం కావటం లేదు. నీళ్ళు అడిగాడు, ఒక అప్పం చిన్న. ఆమెమో అంటుంది, అయ్యా ఏమి లేదని డీటెయిల్గా ఆయన. దయచేసి నా మాట వినండి, దయచేసి జ్ఞాపకం చేసుకు, ఇక్కడ చదువుదాం. ఆమె అంటూ ఆమె ప్రేమ నీళ్ళు అడిగాడు. అచ్చట కట్టలేరు చుట్ట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక ఏం తెమ్మంటున్నాడండి? రొట్టె ముక్క. అక్కడ రాసిన మాట, ఒక రొట్టె ముక్క నీ చేతిలో తీసుకొని రమ్మని అడిగాను. అందుకు ఆమె
ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది చూడండి. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పుట్టెడు పిండి లేదు, బుడ్డిలో కొంచెం నూనె లేదు, నా ఇద్దరు ఉన్నవే అవి కొంచెమే ఉన్నాయి కానీ అప్పము ఒకటైనను, అన్నీ చెప్పేస్తుంది ఆమె. షీ ఈస్ యాక్చువల్లీ టెల్లింగ్ దోస్ థింగ్స్ బై విచ్ ద ఫెయిత్ ఆఫ్ ఎలైజా క్యాన్ బీ ఆఫ్. అంటే తన విశ్వాసము నీరు గారిపోయే విషయాలు చెప్తూ ఉంది ఇక ఏలియాతో. ఇప్పుడు అయ్యా కొంచెమే ఉన్నాయి, ఏం లేవు నా దగ్గర, అన్నీ అయిపోయాయి. కానీ దేవుడేమో ఏం చెప్పాడు, నేను ఒక విధవరాలికి ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడేమో ఏమంటుంది, నా దగ్గర లేనే లేవు. ఆలోచించండి ప్రేమ దేవుడు. నేను ఇక్కడ చాలా మరి ప్రార్థించేటప్పుడు ఆలోచించాను. ఏలియా ఒక సంభాషణలో రాయలేదు, కానీ ఒకవేళ ఏలియా చెప్పాడు, అమ్మా మరి దేవుడు నాకు చెప్పాడే నీకు ఆజ్ఞ ఇచ్చాడని, నీకు చెప్పలేదా దేవుడు? నాకు చెప్పలేదే. నేను కాదేమో ఇంకో వ్యక్తినేమో, నేను కాదేమో ఇంకో వ్యక్తి కొరకు ఎదుక్కుంటావా? దేవుడేమో ఈమెను చూపిస్తూ ఉన్నాడు. హీ హ్యాస్ టు ట్రస్ట్ హర్. పరిస్థితి ఏమో చూడటానికి నమ్మకంగా లేదు, నిరీక్షణాధారం. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తున్నాను. నిరీక్షణాధారము లేని సమయంలో కూడా అబ్రహాము దేవుని నమ్మెను. నిరీక్షించటానికి ఏ ఆధారం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ బీద విధవరాలి దగ్గర ఒక్క రొట్టె ముక్క ఎన్ని రోజులు తింటాడండి? ఒక పూట తింటాడు, అంతేనా? ఎన్ని రోజులు తినాలి ఇప్పుడు తను? ఎప్పుడు వర్షం వస్తుందో దేవుడు చెప్పలేదు కదా. God is testing Elijah to the deepest part of his faith. తన కంటిని పరీక్షిస్తూ ఉన్నాడు, తన హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇంకా ముందుకు వెళ్దాం. 14వ పరీక్ష దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఆయన అప్పం ఒకటి అడిగాడు. దయచేసి చూడండి, ఆమె ఇచ్చిన జవాబు ఏమంటూ ఉంది. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పుట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో నన్ను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ఏమన్నాడండి? మొదట ఏమన్నాడు? ఒక రొట్టె ముక్క అన్నాడు. నౌ హీస్ బికమింగ్ బోల్డ్. తన ఎంతో రోషంతో, తన యొక్క మరి మనము ఇంతకుముందు చూసినట్లుగా దేవుడిచ్చిన అధికారంతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు రొట్టె ముక్క అడిగాడు, కానీ ఇప్పుడు ఏమడుగుతూ ఉన్నాడు? నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును ఏమంటున్నాడండి? అప్పములు. ఒక రొట్టె ముక్కతో స్టార్ట్ చేశాడు, అప్పము గురించి మాట్లాడుతున్నాడు. అప్పములు అనే మాట తెస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అంటూ ఉన్నాడు చూడండి, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. హీస్ రైజింగ్ అప్ ఇన్ బోల్డ్ ఫెయిత్. ధైర్యంతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఒకటి ఆలోచించాలి. దయచేసి నా మాట ఆలకించండి. నేను దీనికి ఏం పేరు పెట్టాలో చాలా ఇబ్బంది పడ్డాను, కానీ ఒక పేరు పెట్టాను. ఆ పేరు నేను చెప్తాను. ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ వ్యక్తి ఏమో ఇక అంటూ ఉంది, లాస్ట్ రొట్టె తిని చనిపోవాలనుకుంటున్నామండి, ఇక దానికి ఒక కట్టెపుల్లలు ఏరుకొని వెళ్తూ ఉన్నాను అని అంటే, ఈయన అంటూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నీ ఆఖరి ఆహారాన్ని కూడా నాకు ఇచ్చేసేయి, నీ ఆఖరి ఆహారాన్ని నువ్వు ఇచ్చేసేయి అంటే. ఇంకో మాటలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈమె దగ్గరకు వెళ్ళి నీకున్నది కూడా నాకు ఇచ్చేసేయి. స్వాభావికంగా సాధారణమైన ఏ వ్యక్తి అయినా ఏం చేస్తాడంటే, ఇటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చూస్తే
అమ్మా నీకే లేదు కదా, నీకున్నది నువ్వు పెట్టుకో, వీలైతే నేనే కొంత ఇస్తానని మనమే ఇస్తాం. కానీ దేవుని ఆజ్ఞ కాదు ఇది. దేవుని ఆజ్ఞ ఏంటంటే, ఈమెకు నేను ఆజ్ఞ ఇచ్చాను, ఈమె నిన్ను పోషిస్తుంది. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, మొహమాట పడని ధైర్యము గురించినటువంటి పరీక్ష ఎదుర్కొంటూ ఉన్నాడు. హీఈస్ ఫేసింగ్ ఏ టెస్ట్ ఆఫ్ షేమ్లెస్ బోల్డ్నెస్, వితౌట్ షేమ్. సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా. ఇక్కడ తనకు ప్రాముఖ్యము తన కళ్ళ ముందు ఆమె పరిస్థితి ఎలా ఉందని కాదు. ఇక్కడ ప్రాముఖ్యము ప్రేమైన దేవుని బిడ్డారా, ఆమె ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందని కాదు. ఇక్కడ ప్రాముఖ్యము దేవుని యొక్క వాక్కు, ఇక్కడ ప్రాముఖ్యము దేవుని యొక్క వాగ్దానం, ఇక్కడ ప్రాముఖ్యము దేవుని మాట మీద నమ్మకం పెట్టడం, ఇక్కడ ప్రాముఖ్యము దేవునికి తాను ఖచ్చితమైన విధేయత చూపుతూ ఉన్నానా లేదా అనేదే. లేకపోతే లాస్ట్ రూపాయి ఉంటే ఆ రూపాయి కూడా నాకు ఇచ్చేయమంటే ఎంత కఠోరముగా ఉంటుంది, ఎంత కఠినముగా అనిపిస్తుంది, నిర్దయగా అనిపిస్తుంది, జాలి లేని వ్యక్తిగా అనిపిస్తుంది. కానీ ఏలియాకు తెలుసు ప్రేమైన దేవుని బిడ్డారా, ఆమె అలా చేస్తేనే తాను అద్భుతాన్ని అనుభవించగలదు అని తెలిసి ఆమెతో ఈ మాట అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆమె నుంచి ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఇంతవరకు ఏలియా నుంచి ఆలోచించాం, ఆమె నుంచి ఆలోచిద్దాం. ఆమె దగ్గర ఆమె చెప్పేసి తన పరిస్థితి, నా దగ్గర ఏమీ లేదండి అంటే ఏలియా అంటున్నాడు, దాంట్లోనే నాకు అప్పం చేసివు అని అంటే, ఏమండి అంత గతి పట్టిందండి నీకు, నా పరిస్థితే బాగలేదంటే నువ్వు ఇంకా దరిద్రంగా ఉన్నావే అన్నట్లుగా ఉంది. అంతే కదండి. నేనే బాగలేదు అనుకుంటూ ఉంటే నాకంటే దరిద్రమైన పరిస్థితిలో నీవు ఉన్నావా అనేటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయినా సరే ఏలియా అంటున్నాడు, యు గివ్ మీ మై పోర్షన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దేవుని సేవకులుగా ఈ పరీక్ష చాలామంది ఎదుర్కొంటారు. ముఖ్యంగా దేవుని సేవలో ఉన్నవారు, దేవుని సేవలో ఉన్నటువంటి వారు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎదురుగా నిలిచి ఉన్నటువంటి వ్యక్తి దీవించబడాలనే ఉద్దేశం ఉన్నది కాబట్టి వారు దేవునికి ఇవ్వటానికి ప్రేరేపించటం దేవుని యొక్క సేవకుల లక్షణం. అది అవసరం. కొంతమంది ప్రేమైన దేవుని బిడ్డలారా, పలు రకాలైన సేవకులు ఉన్నారు. ఒక రకమైన సేవకులు ఏంటంటే, ఎవరి దగ్గర ఎంత దొరికితే అంత దోచుకోవాలి అనేటువంటి సేవకులు ఉన్నారు కొంతమంది. కానీ సరి అయిన విధానం కాదది. దేవుని సేవకులకు ఉండాల్సిన లక్షణం కాదది. కానీ దేవుని సేవకులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, అమ్మా అయ్యా నీవు నాకు ఇవ్వటము ద్వారా నీకు ఆశీర్వాదము కాబట్టి నువ్వు ఇవ్వటము మంచిది అని నేర్పించి ప్రేరేపించటము చక్కటి లక్షణం. బికాజ్ ఎలైజా న్యూ హర్ మిరకల్ వాజ్ ఇన్ హర్ లాస్ట్ మీల్. ఆ చివరి భోజనములో తన అద్భుతము దాగి ఉంది అని ఏలియాకు తెలుసు. ఇప్పుడు ఆయన మొహమాట పడి, సిగ్గుపడి, ఆయన నేను అడిగితే ఏమనుకుంటుందో అనుకొని, లేకపోతే నేను అడగటం బాగుండదేమో అనుకొని, నేను అడిగితే ఎంత కఠినమైన వ్యక్తిగా అనుకుంటారేమో అనుకొని తాను అడగకుండా ఉన్నట్లయితే ఆమె నుంచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేసిన వ్యక్తిగా ఏలియా నిలుస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేటి వాక్యం? హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకులుగా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు ఏది తక్కువ కాదు, తక్కువ చేయడు అనేది వాస్తవం దేవుడు. అయితే ఈరోజు మనుషులు ఇస్తేనే నీకు అన్నీ ఉంటాయా అని అనుకోవటం తప్పు. దేవుడు ఏ రకాలుగా అయినా కూడా దేవుడిని దీవించగలడు. అయితే ప్రజలు నీకు ఇవ్వటము ద్వారా వారు దీవించబడతారు కాబట్టి వారికి ఆ అవకాశాన్ని ఇవ్వటము, అలాంటిది నేర్పించటము సేవకులుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత. అబ్రహాముతో చేసిన వాగ్దానం అదే. అబ్రహాముతో చేసిన వాగ్దానం ఏంటి? నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను. అబ్రహాం వాజ్ ఆల్రెడీ ఎ రిచ్ మ్యాన్. తను చాలా ధనవంతుడైన వానికి ఇంకా ధనం ఎందుకు?
ధనవంతుడైన వానికి ధనం ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరైతే ఇప్పుడు అబ్రహాముకు ఇస్తారో, అబ్రహాము యొక్క సంపద అధికం కావటానికి కాదు ఇచ్చేది. ఎవరైతే ఇప్పుడు అబ్రహాముకు ఇస్తారో తమ సంపద అధికం చేసుకోవటానికి. మీరు సేవకునిగా, మీ యొక్క పాస్టర్గా, నాకు కానీ, పాస్టర్లకు కానీ, సేవకులకు ఎప్పుడైతే మీరు కానుక ఇస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిలో మీ ఆశీర్వాదం ఉంది, మీకు రెట్టింపైన ఆశీర్వాదం ఉంది. ఆమె పరిస్థితి ఎంత మారిపోయింది చూడండి. ఆమె అప్పము చేసుకొని చచ్చిపోవాలనుకుంది, కానీ అనేక దినములు వర్షము పడేంత వరకు కూడా నీ యొక్క గిన్నెలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అనేటువంటి గొప్ప అధికారంతో కూడా ప్రవచనము ఆ యొక్క ప్రవక్త ద్వారా వచ్చింది. అది నెరవేరింది. హల్లెలూయా. ఆమె ఇవ్వకుండా ఉండింటే, ఆమె చెప్పిన మాట ఏంటి? నేను నా యొక్క కుమారుడు అనే మాట మాత్రమే అనింది. కానీ ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, రాసిన మాట ఏంటి? భూమి మీద వర్షము, యెహోవా వర్షము కురిపించే వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం. అంటే నాకు తెలిసి ఆమె తన కొడుకు మాత్రమే కాదు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారన్నమాట. ఒక్క రొట్టెలో తాను తన యొక్క కుమారుడు తిని చనిపోదాం అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏలియా తింటున్నాడు, ఆమె తింటూ ఉంది, ఆమె కుమారుడు తింటున్నాడు, ఆమె కుటుంబ సభ్యులు తింటున్నారు. ఒక పూట కాదు, ఒక దినము కాదు, అనేక దినములు కూడా వారు సమృద్ధిగా భోజనం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఎలైజా వెంట్ త్రూ ద టెస్ట్ ఆఫ్ బోల్డ్నెస్. మొహమాట పడనే ధైర్యము ఆయన కనపరిచాడు. మొహమాట పడలేదు, ఏమనుకుంటుందో అని అనుకోలేదు ఆయన. కారణం ఆమె దీవించబడ్డం ఆయనకు ముఖ్యం. ఆయన అందుకనే మన సంఘంలో కూడా నేను అనేక సార్లు మీరు కానుకలు ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతాను. కొంతమంది ఆత్మీయంగా లేని వారు బహుశా అనుకోవచ్చు, ఎందుకు పాస్టర్ గారు ఇలా డబ్బడుగుతూ ఉన్నారని. నేను డబ్బడిగేది చర్చిలో ఎక్కువ ఉండటానికి కాదు, నేను డబ్బడిగేది మీకు ఎక్కువ కావటానికి, మీ ఇంటిలో తక్కువ కాకూడదని. దేవుడు ఎవరికి కూడా రుణస్థుడు కాదు. ఆయన ఎవరైతే దేవుడికి ఇస్తారో ఆయన మరలా వారికి సమృద్ధిగా దయచేస్తాడు. ఆ యొక్క దీవెన నాకు తెలుసు కాబట్టి సంఘానికి నేర్పించడానికి నేను ప్రయాసపడుతూ ఉన్నాను. మీరు సంఘానికి ఇవ్వండి, సంఘానికి ఏదో జరిగిపోతుందని కాదు, సంఘానికి ఇవ్వటం ద్వారా మీకు జరుగుతుంది. మీకు తక్కువ కాదు, మీకు అధికం అవుతుంది. We have to go through this test. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 14వ పరీక్ష అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ పరీక్ష ఈ విధవరాల గురించి మనం ఆలోచించాలి. విధవరాల గురించి త్వరగా నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ద టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్. ద టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగము చేసేటువంటి పరీక్ష, త్యాగం చేసే గుణం. ఈయన అడిగాడు, సరే, ఈయనకు మొహమాటం లేకుండా అడిగాడు, కానీ ఇవ్వటానికి నాకు మనసు ఉండాలి కదా, ఇవ్వటానికి నాకు మనసు ఉండాలి కదా. 2 అంగీలు ఉంటే ఒక అంగి ఇవ్వటం పెద్ద కష్టమేమీ కాదు కదా. ఒకటే రొట్టెలో నీవు నీ కుమారుడు తినాల్సిన పరిస్థితిలో దాంట్లో కూడా మళ్ళీ ఇంకో వ్యక్తికి ఇవ్వాలంటే ఎట్లా? త్యాగ గుణము దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అట్లా ఇట్లా కాదు, చాలా గట్టిగానే పరీక్షిస్తాడు. చాలా గట్టిగానే పరీక్షిస్తాడు. ఎంత గట్టిగా అంటే 10 అంగీలలో ఒక అంగి ఇవ్వటం ద్వారా నీకేమీ జరగదు. నీకు ఒకే అంగీ ఉండి ఆ అంగిని తీసి వేరే వారికి ఇవ్వాలి అని అన్నప్పుడు మాత్రం అది చాలా కష్టం. అబ్రహాముని ఎంతగా పరీక్షించాడో అంతగా నన్ను కూడా పరీక్షిస్తాడు. యూ హ్యావ్ టు గో త్రూ దిస్ టెస్ట్.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.